అంటే ఏసీ షిఫ్టింగ్ అనేది మనకు అక్కడ జరుగుతాయి కదా, అంటే ఎక్కడెక్కడ కావాలనేది. సో సేమ్ ఇదే XU500లో కానీ కొంచెం ప్రీమియం కార్స్లో మనకు బటన్ సిస్టమ్ ఉంటుంది, అంటే మోటార్ ఉంటుంది. ఆ మోటార్ ఎట్లా ఫంక్షనాలిటీ అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. హాయ్ అండి, నమస్తే. నేను మీ మత్స్యపురం నాగేష్ చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను XU500లో వేరే పర్పస్ కోసం అని చెప్పేసి డాష్ బోర్డు దగ్గర కాంపోనెంట్ అదంతా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో నాకు ఒకటి కొత్తది ఫంక్షనాలిటీ కనిపించింది. అది ఒకసారి యూట్యూబ్లో పెడదామని అనుకుంటున్నా. సో అది ఏంటి అని అంటే ఏసీకి సంబంధించింది, మోడ్ చేంజెస్. సో జనరల్గా చిన్న వెహికల్లోనేమో మనకు అంటే ఏసీ షిఫ్టింగ్ అనేది మనకు అక్కడ జరుగుతాయి కదా, అంటే ఎక్కడెక్కడ కావాలనేది. సో సేమ్ ఇదే XU500లో కానీ కొంచెం ప్రీమియం కార్స్లో మనకు బటన్ సిస్టమ్ ఉంటుంది, అంటే మోటార్ ఉంటుంది. ఆ మోటార్ ఎట్లా ఫంక్షనాలిటీ అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఏసీ అనేది మనకు ఇక్కడ రావాలన్నా లేకపోతే అక్కడ గ్లాస్కి రావాలన్నా కింద కాళ్ళ కింద రావాలన్నా అనేది షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుందని చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇక్కడ మనకు ఈ మోడ్ చేంజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెస్ చేసినా కదా, ఇవి అక్కడ తిరుగుతుంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, ప్రెస్ చేసిన మళ్ళీ తిరిగింది, మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ తిరిగింది, మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చింది. సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఏసీ ఆన్ చేస్తా. మీకు ఇక్కడ గాలి శబ్దం వినిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మోడ్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు కాళ్ళ దగ్గర ఎట్ ది సేమ్ టైం దీని దగ్గర రెండిట్లో పనిచేస్తుంది. మళ్ళీ మోడ్ చేంజ్ చేస్తాను. ఓన్లీ కింద కాళ్ళ దగ్గర వస్తుంది. సో కాళ్ళ దగ్గరికి ఇది ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం తిరిగిందంటే ఈడ వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ సౌండ్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్యాన్ సౌండ్. దాని తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ప్లేస్కి వచ్చింది. ఒరిజినల్ ప్లేస్ అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తుంది. మళ్ళీ నేను మోడ్ చేంజ్ చేస్తే కింద మీద రెండు సైడ్లు వస్తుంది. అంటే ఇది ఇప్పుడు చేంజ్ అయ్యింది, షిఫ్టింగ్ అయ్యింది. ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఓన్లీ కాళ్ళకాడికి వస్తుంది. ఇది ఇప్పుడు గ్యాప్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు మోడ్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వస్తుందంటే ఇక్కడ గ్యాప్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంతవరకు అయింది. సో అంటే ఇది ఇక్కడ రొటేషన్ అయ్యే కొద్దీ దీంట్లో ఏ రొటేషన్ నుంచి మనకి ఇక్కడ మోడ్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవ్వడానికి చూస్తాను. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మత్స్యపురం నాగేష్ చారి. థ్యాంక్ యూ.